లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. చూసాం కదా, మన ముగ్గుల పోటీలు అయితే ఇప్పుడే కంప్లీట్ చేస్తున్నాం. జస్ట్ మీరు చూడొచ్చు, అసలు కలర్ఫుల్ గా గ్రౌండ్ త్రివేణి స్కూల్ ఆవరణం అంతా కలర్ఫుల్ గా నిండిపోయింది అనమాట. గ్రౌండ్ ముగ్గులతో ఆడవాళ్ళందరూ అయితే చాలా ఎంకరేజ్మెంట్ గా పార్టిసిపేట్ చేసి ఇక్కడైతే ముగ్గులు వేయడం జరిగింది. సో ఈ రోజు మనం 11వ డివిజన్ లో ముగ్గుల పోటీలకు అయితే వచ్చామన్నమాట. ఇది మన సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించాము. అంతేకాకుండా లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారు కూడా వీళ్ళకి గిఫ్ట్స్ స్పాన్సర్ చేశారు. మంచి మంచి ముగ్గులు అయితే వేశారు. చూడొచ్చు పిల్లలు ముగ్గులు. మన సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ఆవులు కానివ్వచ్చు, ఎక్కువ వాటికి సంబంధించిన థీమ్స్ వేస్తూ ఉంటాం. సో చెరుకు గడలు, అరటి పండ్లు, అంతేకాకుండా రేగ్గాయలు, నవధాన్యాలు. చూడొచ్చు మన లేడీస్ అయితే వాళ్ళ ప్రతిభ అంతా ఇక్కడ చూపించేశారనమాట. నవధాన్యాలు అన్నీ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. చాలా చక్కగా వేశారన్నమాట ముగ్గులు. మనం చూడొచ్చు ఇంకా అక్కడ ట్రెడిషన్ చూస్తే ఎడ్ల బండ్లు అలాంటి వాటితో సంక్రాంతి ముగ్గులతో అయితే మన మహిళలు ముందుకొచ్చారనే చెప్పొచ్చు. ఇక్కడ ఆవరణం అంతా అయితే ముగ్గులతో కలర్ఫుల్ గా నిండిపోయింది. హాయ్, ఎక్కడన్నా ఇక్కడ స్కూల్ పిల్లలు, త్రివేణి స్కూల్ పిల్లలు అయితే ఇప్పుడే వచ్చారు. సో వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం మంచిగా ముగ్గుల్లో కాంపిటీషన్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో కాంపిటీషన్ ముగిసింది, బట్ వీళ్ళు లేట్గా జాయిన్ అయ్యారు, అందుకే ఇంకా వేస్తూ ఉన్నారు. సూపర్ ఉంది నాన్న, ఓకే క్యారీ అని. ఇక్కడ కూడా పిల్లలు ఇంకా వేస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే ముగ్గులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో పిల్లలు లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇంకొక 5 minutes టైం ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు అమ్మవారి అవతారాలు కానివ్వచ్చు. ముగ్గులు అనగానే చాలా మంది చాలా కొత్త కొత్త థీమ్స్తో ముందుకొచ్చారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తున్నాం. సో అదే థీమ్తో అందరూ చాలా మంచిగా పార్టిసిపేట్ జరిగింది. ఇక్కడ చూడొచ్చు గోమాత అండ్ సంక్రాంతి అనగానే గొబ్బెమ్మలతో పాటు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనం తాబేలు అంటూ ఉంటారు, మేబీ నాకు తెలిసి సంక్రాంతి ముగ్గు కదా. ఎస్, ఇక్కడ చూడొచ్చు అనమాట. పొంగలి కూడా రెడీ చేశారు. మేబీ ఇక్కడే పొయ్యి వెలిగించి వండాలో తెలీదు, వండింది తీసుకొచ్చారో పెట్టారో తెలీదు. బాగుంది, థీమ్ అయితే సూపర్గా ఉంది. సెకినాలు చూడొచ్చు, అంటే మన సంక్రాంతి స్పెషల్ అరిసెలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, ఇవి రోళ్ళు, రోకళ్ళు. ఎందుకంటే సంక్రాంతి అనగానే తెలుగుదనం, పల్లెటూరు అంతా ఒట్టి పడుతుంది. సో అందుకోసం మన మహిళలు అయితే మంచి థీమ్స్తో ముగ్గులు వేశారనమాట. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఇంకొక థీమ్ బాగుంది. భోగి కుండ అండ్ గొబ్బెమ్మలు, చెరుకు గడలు. ఇక్కడ చూడొచ్చు మన వాళ్ళైతే మన మీద అభిమానంతో సుమన్ టీవీ అని కూడా రాశారనమాట. థ్యాంక్ యూ సో మచ్, సూపర్ ఉంది ముగ్గు. వినాయకుడు, ఐ థింక్ వినాయకుడిని ఒక టెంపుల్లో వేసినట్టు వేశారనమాట. చుట్టూ మనకి సంక్రాంతి థీమ్ అయితే వేశారు, చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా సంక్రాంతి థీమ్తో ముందుకు వచ్చారు. అక్కడ ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం ఆ ముగ్గు. ఇక్కడ కూడా మన థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్స్ సుమన్ టీవీ అని అయితే రాశారనమాట. ఇక్కడ చూడొచ్చు థ్యాంక్స్ సుమన్ టీవీ, అంటే మనం కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి వన్ ఆఫ్ ద, సో అందుకోసం మనకి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. అంతేకాకుండా లక్ష్మీ శ్రీనివాస గోల్డ్ జ్యువెలరీస్ వారికి కూడా థ్యాంక్స్ అని చెప్తున్నారు. అక్కడ చూడొచ్చు, అంటే సంక్రాంతికి మనం ఎక్కువగా సంక్రాంతికి శంకరుడు అంటూ ఉంటాం, ఎక్కువ శివుణ్ణి సూర్యుని ఆరాధిస్తూ ఉంటాం. సో ఆ థీమ్స్ కూడా ముందుకు తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా అంతే థీమ్స్ అన్నీ చాలా వరకు మొత్తం భోగి మంటలు, కైట్స్, గంగిరెద్దులు, ఇవన్నీ థీమ్స్ అయితే ముందుకు వచ్చారనమాట మన మహిళలు. సూపర్గా ఉన్నాయి, ఒకదాని మించి ఒకటిగా అనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా చూడొచ్చు మంచి మంచి థీమ్స్ ముందుకు వచ్చారు, చాలా బాగున్నాయి ముగ్గులు అయితే. నాకు బాగా నచ్చింది అనమాట, అందుకే ఇక్కడ సెటిల్ అయిపోయావు ఫోటో దిగుదామని. ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉంది, అందుట్లో చక్రాలుగా సంక్రాంతి థీమ్ అంతా దింపారనమాట. సో అంటే ఎక్కువగా సర్కిల్స్తో వేస్తూ ఉంటాం, ఎందుకంటే సంక్రాంతి ముగ్గులు అనగానే అదొక సందడిగా, అదొక నీట్గా అనిపిస్తుంది. నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చింది. హాయ్ నాన్న, పేరు? కే సాత్విక. ఏ స్కూల్? త్రివేణి టాలెంట్ స్కూల్. అంటే ఇక్కడ మీరు కూడా పార్టిసిపేట్ చేశారా? ఎస్. ఈ ముగ్గు నువ్వు వేసావా? అవును. అంటే ఎక్కడ నేర్చుకున్నావు నార్మల్గా ముగ్గులు?
నార్మల్ గా ట్రై చేస్తుంటే అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్. వచ్చేసిందా? ఓకే. అంటే ఎక్కువగా ఇప్పుడు సంక్రాంతి అనగానే మన విలేజ్ లో చూస్తూ ఉంటాం, సూపర్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన త్రివేణి స్కూల్లో, మీ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సంక్రాంతి పండుగ? సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు కదా? సెలబ్రేషన్స్ బాగా చేస్తూ ఉంటారు, చాలా కలర్ఫుల్ గా చేస్తారు. కలర్ఫుల్ అంటే ఏమేమి థీమ్స్ తో తీసుకొస్తుంటారు మీ త్రివేణి స్కూల్లో? ముగ్గులు పోటీలు పెడతారు, దసరా అప్పుడు వాటికి సంబంధించిన సెలబ్రేషన్స్ చేస్తారు. ఇంకా సంక్రాంతికి ముగ్గులు పోటీలు లాంటివి పెడతారు. అంటే ఇప్పుడు మామూలుగా భోగి మంటలు వేయడం అలాంటివి కూడా చేసుకుంటుంటారు, అవి కూడా చేస్తారా? ఓకే. చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు. ఇంకా ఏమి ఇష్టం మీ స్కూల్లో సెలబ్రేషన్స్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? క్రాకర్స్ పేలుస్తారు. ఇంకా నీకేం ఇష్టం మీ స్కూల్లో సెలబ్రేషన్స్ అనేసరికి? మీకేం ఇష్టం? క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కూడా బాగా చేశారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ కి కూడా ముగ్గులు పోటీలు పెడతారని అనుకుంటున్నాం. పెడతారంట ప్రతి ఇయర్, ఈ ఇయర్ కూడా పెడతారని అనుకుంటున్నాం. ఓకే. ఇంకా మీకు నాన్న మీరు చెప్పండి, మీకేం ఇష్టం? అంటే మీ స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా చేస్తూ ఉంటారు? ఎక్కువగా ఏ సెలబ్రేషన్స్ అంటే మీకు ఇష్టం? దసరా సెలబ్రేషన్ అంటే చాలా ఇష్టం. మంచిగా బతుకమ్మ పేర్చి అన్ని చేస్తారు, బతుకమ్మ పేర్చి అన్ని బాగా డాన్స్ చేస్తాం, ఎంజాయ్మెంట్ బాగుంటది దసరా. ఓకే, సూపర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు. ముగ్గులు వేయడానికి వచ్చారా, ముగ్గులు చూడడానికి వచ్చారా? వేయడానికి వచ్చాము, వేసాం కూడా. వేసారు కూడా. అంటే ఏది ఎక్కడ ఉంది మీ ముగ్గు? ఎక్కడ ఉంది చూపించండి. ఏది రండి చూద్దాం, రండి మీ ముగ్గు ఎలా ఉందో అసలు. ఏమేమి రండి, పర్లేదు, మీ ఫ్రెండ్కి ఎంకరేజ్మెంట్ కోసం రండి. ఎలా ఉందో కొంచెం పక్క వాళ్ళ ముగ్గు డిస్టర్బ్ చేయకుండా చూద్దాం. ఇదే మీ ముగ్గు. ఓకే ఓకే. అంటే మీ ముగ్గు కాబట్టి మీకు బెస్ట్ గా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ ని అడుగుదాము, మీ ముగ్గు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందండి మీ ఫ్రెండ్ వేసిన ముగ్గు? ఎలా మీ ఫ్రెండ్ కాబట్టి బాగుందా? లేదు, బాగుందండి. అంటే మీ ఫ్రెండ్ ఇక్కడ ఉందనుకోకండి, మీకు ఇక్కడ అన్ని ఉన్న ముగ్గుల్లో ఏది బాగా నచ్చింది? చూడలేదు కదా, చూస్తే ఇదైతే బెస్ట్. ఎన్నో ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ముగ్గుకి? ఫస్ట్ నేను కూడా వేసాను, మరి డౌటే లేదు. ఫస్ట్ మీది ఎక్కడ ఉంది ముగ్గు? మీ పక్క ఫ్రెండ్ పక్క బాక్స్ లోనే సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే. ఫస్ట్ మీది ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు? మాకు థర్డ్ ఇస్తారేమో. థర్డ్. మీరేమనుకుంటున్నారు మీ ఫ్రెండ్ ఎన్నో ప్రైజ్ వస్తుంది? ఫస్టే. అంటే ఫ్రెండ్ గా ఫ్రెండ్స్ కదా, వేరే వాళ్ళది ఎందుకు అనుకుంటాం? ఎవరు వచ్చినా రాకపోయినా నాది ఫస్ట్, మా ఫ్రెండ్ సెకండ్. అంతేనా? అంతే అంతే. సూపర్ ఉంది అన్నమాట ఇది కాంబినేషన్. అంటే ఏంటండి? వేసింది అనమాట, రాదు అని ఎక్స్ట్రాడినరీ వేసింది, లాస్ట్ మినిట్ లో వచ్చినారు. మాట్లాడతావా? ఏం మాట్లాడతావు ముగ్గు గురించి? చెప్పు. ఆంటీ ముగ్గు బాగున్నది. సూపర్. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. పార్టిసిపేట్ చేశారా మేడం ముగ్గురు కాంపిటీషన్ లో? చేసామా మేడం? ఎలా అనిపించింది పార్టిసిపేట్? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏది ఎక్కడుంది మీ ముగ్గు? ఎక్కడుంది? అక్కడ. ఓకే. అంటే ఏది నచ్చింది బాగా మీకు వేసిన ముగ్గులన్నింటిలో? అది బాగుందండి. అనిపిస్తుందా? ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటారా? ఏమో చెప్పలేము. సరే మీరు చెప్పండి అమ్మా. అంటే ఎలా ఉంది పండగ వాతావరణం వచ్చేసింది, అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి? సంక్రాంతి అంటే ఏముందండి, పిండి వంటలు చేసుకుంటాం, ముగ్గులు వేసుకుంటాం. ఓకే. మీరు చెప్పండి అమ్మా. అంటే చూడొచ్చు, అంటే ఎప్పుడో ఓల్డ్ కాలాల్లో పండుగలు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా వాతావరణం కనపడుతుందమ్మా ఇక్కడ. ముగ్గులు ఉన్నాయి కదా, పల్లెటూరు వాతావరణం కనపడుతుంది. సంతోషం. మీరు ఎలా చేసుకుంటారమ్మా పండుగ అనేసరికి? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం? ఇంకా దాని అంతా కొత్త ధాన్యం వస్తుంది కదా, అంతా ఘనంగానే చేస్తుంటారు, అన్ని ఇంటికి వస్తాయి. ఇక భోగి పండుగ రోజు ఏం చేస్తారో అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి. భోగి పండుగ, సంక్రాంతి, కనుమ 3 రోజుల్లో ఏమేమి స్పెషల్స్ ఎక్కువగా చేస్తుంటారు? భోగి పండుగ రోజు పులగము ముందే, 1 నెల ముందే అన్ని అయితేనే ఉంటాయి, రెడీ చేసుకొని పెట్టుకుంటారు పండగ కోసం. పెట్టుకుంటూనే ఉంటాం. భోగి పండుగ రోజు పులగము, మళ్ళా 2వ రోజు లక్ష్మీదేవి పూజ, ఇంకా ధనలక్ష్మి, మళ్ళా 3వ రోజు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటున్నారు. భోగి మంటలు అలాంటివి వేస్తుంటారా? మీరు వేసారమ్మా? ముగ్గు వేసారా? ఎక్కడుంది మీ ముగ్గు? ఎక్కడుంది? అక్కడ ఉంది. ఏది మీ ముగ్గు? రండి అమ్మ చూపిద్దు, రండి మీ ముగ్గు. ఇదా? రండి ఒకసారి, రండి మీ ముగ్గు దగ్గరకు రండి చూద్దాం. మీ ముగ్గుతో పాటు మేము కూడా ఒక సెల్ఫీ దిగుతాం, రండి. ఓకే. అంటే నిజంగా ముగ్గు బాగుంది. మీరు వేసిన ఓపిక మెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఓపికగా వేశారు కదా. నా తొందరగా టైం అవుతుందని ఆడావిడికి వేసినమ్మా. అయినా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది.
అంటే ఎక్కువ సంక్రాంతి అనగానే ఎక్కువ సంక్రాంతి ముగ్గులు ఫేమస్ కదా, ఇప్పుడు పిల్లలకేమో సంక్రాంతి ముగ్గులు ఏం రావడం లేదు. అంటే ఏమంటారా, ఇవి ట్రెడిషన్ అంటారా, సంక్రాంతి ముగ్గులు ట్రెడిషన్ అంటారా చెప్పండి. సంక్రాంతి ముగ్గులేనా అవే. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అంటే చూడొచ్చు ముగ్గులు కాంపిటీషన్ మన ఖమ్మంలో ఎంత యాక్టివ్గా ఉండే, మనతో పాటు ఖమ్మం బాలయ్య బాబు గారు ఉన్నారన్నమాట. ఖమ్మం బాలయ్య అనగానే మీకైతే నేమ్ చెప్పాల్సిన అవసరం లేదు, మన రంజిత్ గారు అని. సో రంజిత్ గారు కూడా ఇలాంటి యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు. సో సార్ అడిగి తెలుసుకుందాం మన దగ్గర మరి ముగ్గులు కాంపిటీషన్ ఎప్పుడు పెడుతున్నారని. హాయ్ అండి. సరే, మన బాలయ్య ఫ్యాన్స్ తరఫున ఎప్పుడు సినిమా అయితే 12వ తారీఖు నందమూరి బాలయ్య బాబు సినిమా ఫీల్డ్కి వచ్చి 50 years అయిన సందర్భంగా 10వ తారీఖు శుక్రవారం, మహాలక్ష్మిలో శుక్రవారం కాబట్టి శుక్రవారం 10వ తారీఖు ఖమ్మం కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర 53వ డివిజన్లో ఖమ్మం జిల్లాలో ఎవరున్నా కూడా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,500, మూడో ప్రైజ్ 1,500. ముగ్గులు వేసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా కన్సల్టెంట్ ఫీజు ఉంటుంది. అది కూడా నందమూరి బాలయ్య బాబు డాకు మహారాజు సినిమా రిలీజ్ సందర్భంగా నందమూరి బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సూపర్. అంటే మీ అభిమానం సినిమాకి, మీ బాలయ్య బాబు ఎంత ఫ్యాన్ అనేది మీకు చెప్పొచ్చు అనమాట. బాలయ్య బాబు గారి మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంగా ముగ్గులు కాంపిటీషన్. సో ఎంట్రీ ఫీజు ఏమైనా ఉందంటారా? మేము అలాంటివి ఏం పెట్టుకోమమ్మా. ఎంట్రీ ఫీజులు 200, 300 ఏమి ఉండవు. మేము ఏం చేసినా కూడా బాలయ్య బాబు కోసం, మా జీవితాంతం కూడా బాలయ్య బాబు కోసం పనిచేస్తూనే ఉంటాం. ఏం చేసినా కూడా బాలయ్య బాబు కోసమే. జై బాలయ్య అంటారు అయితే. జై బాలయ్య. థ్యాంక్ యూ.